నా సామిరంగా ట్రైలర్ చూసా. అందులో కొన్ని విషయాలు ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ అల్లరి నరేష్ డాన్స్ వేస్తున్నాడు చూసారా? ఇది ఒక సినిమా థియేటర్ ముందు. అప్పుడు చిరంజీవి సినిమా రిలీజ్ అయినట్టుంది. ఐ థింక్ అల్లరి నరేష్ చిరంజీవి ఫ్యాన్ అయి ఉంటాడు. ఆ మూవీ నేమ్ వచ్చేసి మంచి దొంగ. ఈ మూవీ జనవరి 14, 1988లో రిలీజ్ అయింది. ఇది కూడా అప్పుడు పండక్కే రిలీజ్ అయింది. ఇదే ఆ పోస్టర్, ఇదే ఆ థియేటర్ సీన్. ఇంకా హీరోయిన్ మ్యాటర్కి వస్తే వీళ్ళిద్దరు గతంలో లవ్ చేసుకున్నారు. ఓ మాట చెప్తాను, మనసులో పెట్టుకో. ఎలా అంటే మన అల్లరి నరేష్ చెప్తాడు. ఎవరన్నయ్యా మనకిస్తే లవ్ ఏంటది? నెక్స్ట్ వీళ్ళ లవ్ సీన్స్ కూడా మనం చూడొచ్చు. కానీ వీళ్ళ లవ్ పెళ్లి వరకు వెళ్ళదు. ఈ సీన్ చూసారా? నాగార్జున హీరోయిన్ చెయ్యి వదిలేస్తాడు. రీజన్, హీరోయిన్ వాళ్ళ నాన్నకు హీరో చేసిన ఏదో పని నచ్చలేదు. మరి అదేంటో గాని వాళ్ళిద్దరు లాస్ట్ కి కలుసుకోలేకపోయారు. ఆ సీన్ తర్వాత వాళ్ళ ఊరు వదిలి వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నా. నెక్స్ట్ చూస్తే ఇక్కడ పోలీస్ భయపడ్డం చూసారా? పోలీస్ ముందున్నది మన హీరోయిన్. ఇదిగో ఈ రెండు గమనించండి, మీకే అర్థమవుతుంది. అయితే రాజ్ తరుణ్ మ్యాటర్కి వస్తే వాడు వాళ్ళ పక్క ఊరి ప్రెసిడెంట్ కూతుర్ని ప్రేమిస్తుంటాడు. ఎలా అంటే రీసెంట్ గా రిలీజ్ అయిన రాజ్ తరుణ్ గ్లింప్స్ లో రాజ్ తరుణ్ ఒక డైలాగ్ చెప్తాడు, అది వినండి. దానికోసం పక్క ఊరి ప్రెసిడెంట్ గారికి వాడేంటి? పక్క దేశంలో చైనా కూడా దూకినా తప్పులేదు. నెక్స్ట్ ఇతని గెటప్ చూడండి. ఇలా బంగారం గట్టిగా ఉన్న వాళ్ళు మాత్రమే వేసుకుంటారు. అయితే ఈ పోలీస్ ఒక డైలాగ్ చెప్తాడు. కిందటేడాది పండక్కి ఏమైందో తెలుసా? అది ఎక్కడ చెప్తాడంటే ఆ ఊరి ప్రెసిడెంట్ ఉన్నాడు కదా, వాళ్ళ ఇంటి దగ్గర చెప్తాడు. ఇదిగో చూడండి ఈ రెండు సీన్లు. నెక్స్ట్ చూస్తే ఒక తోటలో రాజ్ తరుణ్ ని కొందరు ప్లాన్ చేసి వేసేయాలనుకుంటారు. దానికి రెండు రీజన్లు ఉన్నాయి. ఫస్ట్ వన్, సీన్ గమనించారా? ఇతనే ఇతను, వీళ్ళు ఇతనితో ఎలా అంటారు అంటే కృష్ణయ్యను డైరెక్ట్ గా చంపలేరు కాబట్టి వాళ్ళ తమ్ముడిని అడ్డు పెట్టుకుని చంపాలనుకోవచ్చు. లేదా ఈ ప్రెసిడెంట్ కూతుర్ని వీడు లవ్ చేస్తున్నాడని తెలిసి వాడిని అడ్డు తొలగించుకోవడం కోసం రాజ్ తరుణ్ పైన అటాక్ జరుగుండాలి. ఏదేమైనా నాగార్జున వచ్చి ఫైనల్ గా రాజ్ తరుణ్ ని కాపాడుతాడు. ఈ సినిమాలో అల్లరి నరేష్ కూడా ఊరమాస్ క్యారెక్టర్. కావాలంటే ఈ సీన్ చూడండి. నెక్స్ట్ చూస్తే ఈ ముసలోడు ఎవరితోనో మాట్లాడుతున్నాడు. ఎవరితో అంటే ఇదిగో మన విలన్తో. ఎలా అంటే ఇదిగో 3 ద్వారాల పూలతో అలంకరించబడ్డాయి. వాటి మీద ఫొటోస్ కూడా ఉన్నాయి. సేమ్ ఇలాగే ఈ షాట్ కూడా ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.